విజయేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న అన్నారు. బుధవారం విజయేశ్వర స్వామి దేవాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ విజయేశ్వర స్వామి ఆలయానికి ఎంతో పురాతనమైన ఆధ్యాత్మిక చరిత్ర ఉందన్నారు. నూతన కమిటీ సభ్యులు భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టేలా ఆలయ అభివృద్ధి నిర్వహణలో పారదర్శకంతో పనిచేయాలని సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. బుద్దా వెంకన్న మాట్లాడుతూ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. విజయేశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. నూతన కమిటీకి స్థానికంగా అవసరమైన సహకారం అందిస్తూ ఆలయ అభివృద్ధికి బుద్దా వెంకన్న సతీమణి బుద్దా భూలక్ష్మి పేరు మీద సుమారు 50,000 రూపాయల విరాళం ప్రకటించారు. నూతన కమిటీ చైర్మన్ దర్శి సీతామహాలక్ష్మి మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ పవిత్రను కాపాడుతూ భక్తుల సౌకర్యాల కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నూరు భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా, నాగవంశీల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణ, జనసేన నాయకులు అమిశెట్టి వాసు, బీజేపీ నాయకులు అడ్డూరి శ్రీరామ్, కొట్టేటి హనుమంతరావు తదితరులు పాల్గొని నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఏదైతే ఈరోజు ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయం విజయేశ్వర స్వామి దేవాలయం, విజయవాడ ఇంతటి మహానగరంలో ఇంత ప్రాముఖ్యమైన దేవాలయానికి గత కొంత కాలంగా వివిధ కారణాల వల్ల ట్రస్ట్ బోర్డు అయిపోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ రోజు విజయవాడ పశ్చిమ కోఆర్డినేటర్గా ఉన్నారు, అందరం కూడా తీసుకొని వెళ్ళి ఈ గుడి దేవాలయం కొద్దిగా అభివృద్ధికి దూరంగా ఉంది, దీనికి ట్రస్ట్ బోర్డు ఇమీడియట్గా వేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది దుష్ట శక్తులు, ఈ ప్రాంతానికి సంబంధించిన దుష్ట శక్తులు దీన్ని బోర్డు పడకుండా అడ్డుకుంటా ఉన్నారు. దయచేసి మీరు ఇమీడియట్గా దీన్ని ఏమైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పని అడిగితే ఎండోమెంట్ వారితో మాట్లాడి ఇమీడియట్గా నోటిఫికేషన్ జారీ చేయించి ఏదైతే ఆశావాహులు ఎవరైతే దేవాలయానికి సంబంధించి అభివృద్ధికి ముందుగా ఉండటానికి ముందుకొచ్చిన దాతలందరితో కలిపి ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి బోర్డు వేయటం జరిగింది. ఈరోజు ఈ బోర్డు ప్రమాణ స్వీకారాన్ని కూడా అడ్డుకోవడానికి చాలా కొయ్యక్తులు పన్నారు. అయినా సరే పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఎటువంటి పరిస్థితుల్లో బోర్డు డెవలప్మెంట్ రెండు కూడా జరగాలని ఒక దిశానిర్దేశం చేసుకొని ముందుకు తీసుకొని వెళ్ళి ఈరోజు బోర్డు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నూతన పాలక మండలి సభ్యులుగా సుదీర్ఘ కాలం తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన విజయేశ్వర స్వామి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి ముందుకెళ్తున్న ఈ సభ్యులందరికీ, చైర్మన్ గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందాక మన నాయకులు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం ఏదైతే రేపు రాబోయే పుష్కరాల కల్లా ఈ గుడిని అన్ని విధాలుగా డెవలప్ చేస్తామన్న సంగతి కూడా, అవసరమైతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని తక్కువైనా కూడా డోనర్స్ అందరి ద్వారా కొంత డొనేషన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు దర్శి సీతామహాలక్ష్మి అండి. నా పేరు దర్శి సీతామహాలక్ష్మి. నాకు ఈ పదవి రావటం చాలా ఆనందంగా ఉంది. ఇది ఇచ్చినందుకు గాను నేను దీన్ని బాగా గుడిని అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పం చేసుకున్నాము. మాకు ఈ పదవి డూండి రాకేష్ అల్లుడు గారు, చిన్ని గారు, వెంకన్న గారి తరఫునే మాకు వచ్చిందండి. కాబట్టి వాళ్ళ పేరు నిలబెట్టాలని నేను అనుకుంటున్నాను. జైవాసవి, ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా ఎంపీ చిన్ని గారికి, మరియు వెంకన్నబాబు గారికి, మరియు ఇతర పెద్ద జనసేన నాయకులు గారు, మరియు తెలుగుదేశం మెంబర్సు, మరి మా బోర్డు మెంబర్సు అందరూ వచ్చారు. ఈ గుడికి మేము ప్రత్యేకించి మా చైర్మన్ గారైన మా మిస్సెస్ అయిన సీతామహాలక్ష్మి గారికి మరియు బోర్డు మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఈ గుడి అభివృద్ధి చేయడానికి అన్ని వేళ సహకారం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఇది మాకు చెప్పిన తర్వాత ఒక నెల రోజుల్లో ఈ గుడికి కరెంటు ఒకటి చుట్టూ దేవుడి బొమ్మలకు లేదండి. ఇది మా ఆవిడ తరపు నుంచి ఎంత ఖర్చైనా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము.
మంచి మంచి కార్యక్రమాలు వచ్చే నెల వస్తుందండి. కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో డైలీ పూజలు చేయడానికి భక్తులు విరివిగా రావాలని కోరుకుంటాము. మరియు అన్ని వేళ దేవుడికి మంచి కార్యక్రమాలు చేయడానికి భక్తులకు తోడ్పడటానికి మేము ఎల్లకాల రెడీగా ఉంటామని తెలియపరుస్తున్నాం. జై గణేష, జై జై గణేష. నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ఎర్రంశెట్టి విశ్వేశ్వరరావు. నేను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు విద్యేశ్వర ఆలయం నాకు కమిటీ సభ్యులుగా నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు మా జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారికి, అలాగే మా కేసినేని చిన్ని గారికి, అలాగే డూండి రాకేష్ గారికి, బుద్ధా వెంకన్న గారికి, అందరికీ, అలాగే మా చైర్మన్ మా మేడం గారు మాకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ మాకు ముందంచి, అలాగే ప్రజలు కూడా భక్తులు కూడా మా దేవుణ్ణి దర్శించుకొని మీరు పుణ్యతులు అవ్వాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కమిటీ సభ్యుల్లో నేను కూడా నా వంతు సహాయంగా ఎక్కడికైనా ఏదైనా చేస్తానని నేను ఈ భగవంతు సాక్షిడిగా నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్. నా పేరు రత్నావతి హారతి అండి. నాకు విజయేశ్వర ఆలయంలో ధర్మకర్తగా ఇచ్చారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన కేసినేని చిన్ని గారికి, ఎంపీ గారికి, బుద్ధా వెంకన్న గారికి, నాగుల మీరా గారికి, అలాగే మా అధ్యక్షుడు గుర్రం కొండ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు అప్పచెప్పిన ఈ బాధ్యత ఎంతో భక్తితో నెరవేరుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నానండి. ఇంకొక 50 సంవత్సరాల దాకా లోకేష్ గారి నాయకత్వం ఇలాగే ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఈ విధంగానే గెలుపు తథ్యంలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. Like, subscribe and press the bell icon for new updates.